పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ, కాంటూరు అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. కొల్లేరు కాలుష్య కాసారం కాకుండా చూడాలని సీఎం సూచించారు. కొల్లేరులోకి వెళుతున్న డ్రైన్ వాటర్కు ట్రీట్మెంట్ జరగాలని, విచ్చలవిడిగా డ్రైన్లు వదిలేసి కొల్లేరును కాలుష్యమయం చేసే ప్రక్రియకు బ్రేక్ పడాలని అన్నారు. డ్రైన్లో పూడికలు తొలగించాలి, నీరు సులువుగా వెళ్లే అవకాశం కల్పించాలని అన్నారు. కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. అవుట్లెట్లు పూర్తిగా క్లియర్ చేసేందుకు పనులకు అవసరమైన అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. కొల్లేరు పరిధిలో 20,000 ఎకరాల జిరాయితీ, డి పట్టా భూములున్నాయని, కాంటూరు సమస్య నేపథ్యంలో ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు సీఈసీని సుప్రీంకోర్టు ముందుంచి వారిని ఒప్పించాలని అన్నారు. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అన్నారు. కొల్లేరు పరిధిలో 3 లక్షల మంది ప్రజలున్నారు. కాంటూరు పరిధి అంశంలో చాలా కాలంగా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి 2014 నుంచి 2019 మధ్య నాటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా 2018లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు 20,000 ఎకరాల జిరాయితీ, డి పట్టా భూములను కొల్లేరు పరిధి నుంచి మినహాయించి కొత్త సరిహద్దులను నిర్ధారించాలని చెప్పింది. ఈ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి సిఫార్సు కూడా చేసింది. అయితే కొందరు అభ్యంతరాలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. కొల్లేరు సమస్య పరిష్కారంపై పట్టుదలగా ఉన్న కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది.